పల్నాడు జిల్లాలో చెదురుముదురు హింసాత్మక ఘటనల మధ్య ఎన్నికలు ముగిశాయి. వెబ్కాస్టింగ్ కెమెరాలు భారీ భద్రత ఏర్పాటు చేసినప్పటికీ ఈసీ ఫ్యాక్షన్ గొడవలను కట్టడి చేయలేకపోయింది. పలుచోట్ల వైసీపీ టీడీపీ శ్రేణులు పరస్పర దాడులకు తెగబడ్డాయి. ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో హింస చెలరేగింది. మాచర్ల, గురజాల, పెదకూరపాడు, వినుకొండ తదితర నియోజకవర్గాల్లో ఎన్నికల వేళ ఫ్యాక్షన్ పడగవిప్పింది. రెంటాల నుంచి ప్రారంభమైన ఈ రచ్చ సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉంది. నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి తదితర ప్రాంతాల్లో రాజకీయ ప్రత్యర్థులు రెచ్చిపోయారు. అనేక వాహనాలను ధ్వంసం చేశారు. నాయకులు, కార్యకర్తలపై వ్యక్తిగత దాడులకు పాల్పడ్డారు. నరసరావుపేటలో నాయకులు గొడవలు, అల్లర్లతో చెలరేగిపోయారు. అల్లర్లను చెదరగొట్టేందుకు పోలీసులు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించాల్సి వచ్చింది. మరోవైపు సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలంలో కళ్లల్లో కారాలు కొట్టుకుని రెండు వర్గాలు దాడులకు దిగాయి. నరసరావుపేట నియోజకవర్గంలోని ఉప్పలపాడు, రుంపిచెర్ల వంటి ప్రాంతాలతో పాటు సత్తెనపల్లి నియోజకవర్గం, చాగంటివారిపాలెం, లంకెల కూరపాడు వంటి ప్రాంతాల్లో రిగ్గింగ్ జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. మాచర్ల నియోజకవర్గం జట్టిపాలెంలో ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. సత్తెనపల్లి నియోజకవర్గం చీమలమర్రిలో ప్రత్యర్థులపై దాడులకు పాల్పడిన వ్యక్తులు కళ్లల్లో కారాలు జల్లుకుంటూ పరస్పరం దాడులకు దిగారు. చిలకలూరిపేట మండలం కావూరులో సైతం టీడీపీ, వైసీపీ వర్గీయులు పరస్పరం దాడులకు దిగారు. ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో సైతం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ అభ్యర్థి మంత్రి అంబటి, టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఓ పోలింగ్ బూత్ వద్ద ఒకరికొకరు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగే పరిస్థితి వచ్చింది. నకరికల్లు మండలం చీమలమర్రు గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాలు ఘర్షణకు దిగాయి. రోడ్డుపై రాళ్లు రువ్వుకున్నారు. మొత్తంగా పల్నాడు ప్రాంతం మాచర్ల, వినుకొండ, నరసరావుపేట, పెదకూరపాడు తదితర ప్రాంతాల్లో చెలరేగిన ఘర్షణ ఎన్నికల్ని రక్తసిక్తం చేసింది. ఈ గొడవలతో గ్రామాల్లో ఎప్పుడేం జరుగుతుందో అన్న భయం పలనాడు వాసుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు నరసరావుపేట, మాచర్ల లాంటి ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ వర్గాలు అర్ధరాత్రి వరకు కర్రలు చేతపట్టుకుని స్వైరవిహారం చేసినా పోలీస్ శాఖ చూస్తూ ఉండిపోయిందన్న ఆరోపణలున్నాయి.